హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది షాప్కి ఇంటికి ఎంత దూరమో చూపించు అన్నారు. మీకు చూపించినట్టయిద్దని వీడియో తీస్తున్నానండి. ఇప్పుడైతే నేనైతే షాప్కి వెళ్ళిపోతున్నాను. మార్నింగే లెగ్సి ఇంట్లో మొత్తం క్లీన్ చేసేసుకొని వాషింగ్ మిషన్ వేసేసుకొని వెళ్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేయాలి షాప్ అయి క్లీన్ చేసి వచ్చినాక. మా మెట్లు చూసారా, తిరుపతి మెట్లలాగా ఉన్నాయి. చూసారా మా మెట్లు ఎన్ని ఉన్నాయో? నేనైతే రోజు 2-3 సార్లు ఎక్కి దిగాలండి. ఆ ఎక్కి దిగడం వల్ల నాకైతే మోకాళ్ళ నొప్పులు కూడా వచ్చేసినాయి. మా వాళ్ళకి చెప్తుంటే అప్పుడే మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి అని నవ్వుతున్నారు. ఎవరి నొప్పి వాళ్ళకే తెలిసిద్దండి. మాకైతే పైకి రావాలన్నా చాలామంది భయపడుతున్నారు. ఆ మెట్లు ఎక్కలేక మాకు కొరియర్ వాళ్ళైనా వాటర్కైనా కూడా మాకు 2-3 సార్లు తీసుకొచ్చి మా వల్ల కాదన్నా మేమైతే తీసుకురాలేమని చెప్పేశారు. ఇంకైతే మాకు తప్పదు కదండి, ఇంక మేమే తీసుకొచ్చుకుంటున్నాము. ఆ వాటర్ క్యాన్ మోయటం వల్ల మా వారికైతే బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసింది. బాగున్నా బాగోపోయినా అంటే మేమే చేసుకోవాలి కదా, తప్పదు కదా. నేనైతే 2-3 సార్లు ట్రై చేశానండి. నా వల్ల అయితే ఆ వాటర్ క్యాన్ మోయటం అయితే నా వల్ల కాలేదు. ఆయన అయితే ఎలా మోస్తున్నాడా అని అయ్యో అని జాలేసేది. నేనైతే మెయిన్ రోడ్కి అయితే వచ్చేసానండి. నాకైతే వీడియో తీయాలంటే చాలా భయమేస్తుంది. ఫస్ట్ టైం ఇట్లాగా వీడియో తీసుకొని వెళ్తాము. నేను రోడ్డు మీద కూడా ఫోన్ మాట్లాడుతూ వెళ్ళేదాన్ని కాదు. భయంతో ఈ బళ్ళు వస్తున్నాయి కదా ఎదురు బెదురు, ఆ భయంతో నేను ఫోన్ కూడా మాట్లాడేదాన్ని కాదు. నేనైతే షాప్ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇదిగోండి మా షాప్ అయితే. ఇంటికి షాప్కి ఒక 5 నిమిషాలేనండి. మాకు కష్టం అంటే ఆ మెట్ల వల్లనే మాకు కష్టం. నేను స్వెటర్ వచ్చిద్దా రాదని భయంతో తీశాను. దేవుడి దయ వల్ల మంచిగానే వచ్చేసింది. నన్ను ప్రతిసారి ఇబ్బంది పెట్టేది స్వెటర్ అయితే. ఈసారి ఎందుకో కానీ మంచిగానే వచ్చేసింది. ఇంక నేనైతే షాప్ అయితే క్లీన్ చేసుకోవాలి ఆయన వచ్చేలోపు. మా పెద్దోడైతే చక్కగా చేస్తాడు. మా చిన్నోడైతే తనకు అవసరమైనవి చేస్తాడు. చూసారా, సైకిల్ తంద కాబట్టి చక్కగా బయట పెట్టుకుంటున్నాడు. నేను ఆ మాట అనేపాటికి నవ్వుతున్నాడు మా చిన్నోడు. చాలామంది అంటున్నారు, నువ్వు షాప్కి వచ్చి వీడియోలు తీసుకుంటాకు వస్తున్నావా షాప్కి అంటున్నారు. నేను ఇవన్నీ క్లీన్ చేసినాకే నేను లాస్ట్లో వీడియోస్ చేసుకుంటానండి. ఇవన్నీ పక్కన పెట్టి నేను వీడియోస్ తీస్తూ కూర్చోలేను. అవన్నీ ఆపేస్తే మా వారు ఊరుకొని కూడా ఊరుకోరు. ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పుకుందాం అనుకుంటున్నానండి. చాలామంది మాకు తెలిసిన వాళ్ళు కూడా వీళ్ళకి ఏం టెన్షన్లు ఉంటాయిలే, హ్యాపీగా బతికేస్తున్నారు, షాప్ ఉంది, బిజినెస్ బాగా అయింది, ప్రతి ఒక్కళ్ళు అదొకటి మాట అంటే బాగా నేర్చారు. నా ముందే అనకపోయినా వేరే వాళ్ళ ముందైనా అంటూ ఉంటారు. మనం ఒకళ్ళ జోలు వెళ్ళకపోయినా వాళ్ళంటూ మన గురించి మాట్లాడుకుంటూ ఉంటారండి. అదైతే నాకు బాగా తెలిసింది. మనకు తెలిసిన వాళ్ళే మన ముందు ప్రేమగా నవ్వుతూ ఎట్లా మాట్లాడతారో మన వెనకమాలే మన గురించి ఎన్నో చెప్పుకుంటారండి. అదైతే నాకు 100% తెలిసిపోయింది. అప్పటి నుంచి నేను ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నాను. నాకైతే చాలా బాధ అనిపించిద్దండి. మన వాళ్ళే మన ముందు ఇట్లా మాట్లాడుతూ వెనకమాల ఇట్లా మాట్లాడుతున్నారా అని చాలా బాధ అనిపించిద్ది. అవే నేను పట్టుకొని కూర్చోలేను. అవన్నీ పట్టుకొని ఆలోచిస్తూ ఉంటే సగం ఆరోగ్యం పాడైపోయిద్ది. వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారని ఇట్లా మాట్లాడుతున్నారు, అట్లా మాట్లాడుతున్నారని మనం ఆలోచిస్తూ ఉండి మనం ఆరోగ్యం పోగొట్టుకోవడం కన్నా అవన్నీ వదిలేసుకొని ప్రశాంతంగా ఉండటం 10 రెట్లు నయమండి. మనం ఎంత అనుకున్నా కూడా ఏదో ఒక పని చేసేటప్పుడు ఏదో ఒకటి ఆలోచించేటప్పుడు మాత్రం పక్కా మనకి మనసులో అంటూ వచ్చేసిద్ది ఆ ఆలోచన అయితే. నాకైతే ఒక్కోసారి అనిపించిద్దండి, మనం పుట్టుకుంటుంటే ఈ టెన్షన్లు, ఈ ఆలోచనలు, ఒకళ్ళు మన గురించి ఇట్లా మాట్లాడుకుంటున్నారు, అట్లా మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ అవసరమా? అసలు పుట్టుకుంటుంటే బాగుండు కదా అని అనిపించిద్ది. అందరిలాగా నేనైతే తొందరగా ఏది అడగలేను. వాళ్ళు ఏమన్నా అన్నా కూడా నేను తొందరగా ఏడ్చేస్తాను. అందరిలాగా నేనైతే ధైర్యంగా మాట్లాడలేను. ఫస్ట్ అయితే నా కళ్ళం నీళ్ళే వచ్చేస్తాయి. నేను అనుకుంటా ఒక్కొక్కసారి వాళ్ళలాగా నేను ఎందుకు అడగలేను, నాకు ఎందుకు ఇంత ధైర్యం లేదు, ఇంత పిరికిదాన్న అనుకుంటాను. ఖచ్చితంగా పిరుకుల్ని చేసేస్తారండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే నిజాన్ని తొక్కుపడేసి అబద్ధాన్నే నిజం అంటారు చూసావా,
ఆ నిజం చెప్పే వాళ్ళకు కూడా మైండ్ పోయిద్ది. వాళ్ళు కూడా ఏం మాట్లాడలేక సైలెంట్గా బాధపడుతూనే ఉంటారు. లైలింపుగా మాట్లాడే వాళ్ళతోనైతే సగ్గం మాట్లాడతారండి. 100% వాళ్ళ మాటలైతే నమ్మేస్తారు. నిజం మాట్లాడే వాళ్ళు వెనక మళ్ళీ ఒక్కళ్ళు కూడా మాట్లాడే వాళ్ళు అయితే అస్సలు ఉండరు. వాళ్ళు ఎప్పుడు ఒంటరిగా బాధపడతారు. నిజం చెప్పే వాళ్ళ వైపు ఎందుకుంటారు, అబద్ధం చెప్పే వాళ్ళ వైపు అయితే ఎంతోమంది ఉంటారు. వాళ్ళ మాటే ఎందుకు నమ్ముతారు అని అనిపించిద్ది నాకైతే ఒక్కొక్కసారి. వాళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. వాళ్ళ గురించి మనం చెప్పుకుంటా కూడా మనకి ఆలోచనలు రావు. మన గురించి వాళ్ళు చెప్పుకుంటాకి ఇన్నిన్ని ఆలోచనలు ఎలా వస్తాయో నాకైతే అర్థం కావటం లేదు. మీకు కూడా మిమ్మల్ని కూడా ఇలా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? మీకు కూడా ఇట్లా జరిగినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు ఒక్కదానికేనా, మీకు కూడా అవుతుందా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నా షాప్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. నేనైతే కాసేపు భగవద్గీత బుక్ అయితే చదువుకుంటా. నా మనసుకి అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను ఇంటికి వెళ్ళేపాటికైతే 1 గంట అయితే అయిపోయిందండి. మా వారైతే 11:30కు వచ్చారు. వచ్చినాక వెళ్ళిపోదాం అనుకున్నాను. అంతలో కస్టమర్స్ వచ్చారు. అది ఇది అనగా 1 గంట అయిపోయింది. మా వారు చికెన్ అయి తీసుకొచ్చి వచ్చి నేను వంట చేసి అయ్యేపాటికి 2:10 అట్లాగా అయిపోయింది. మా వారు క్యారేజీ పంపించేసి ఇంకా మేము కూడా కూర్చొని తినేస్తున్నాము. మేము తినేపాటికి 3 అయిపోతుందండి. చాలా లేట్ అయిపోయింది పాపం పిల్లలకు కూడా. నేను కూడా తినేస్తాను. చాలా లేట్ అయిపోయిందండి ఇవాళ. ఆయన వస్తమే లేట్ అనుకుంటే మళ్ళీ కస్టమర్ వచ్చారు. ఇంకా చికెన్ అయి తీసుకొచ్చేపాటికి ఇంకా లేట్ అయిపోయింది. ఇంటికి వచ్చేపాటికి 1 గంట అయింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్ అండి.